అందరికీ హాయ్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అటుకులతో తాలింపు చేసుకుందాం. 10 నిమిషాలలో తయారు చేసుకోవచ్చు. ముందుగా కళాయి వేడైన తర్వాత మనకి కావలసినంత నూనె తీసుకోవాలి. మనం తీసుకున్న అటుకులను బట్టి నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత పల్లీలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పల్లీలు మంచిగా వేగిన తర్వాత ఇందులోకి పుట్నాలు వేసుకోవాలి. ఈ రెండింటిని ఒకసారి కలుపుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పొడుగ్గా కోసుకొని వేసుకుంటే తినేటప్పుడు తీయడానికి సులువుగా ఉంటుంది. చిన్నగా కోసుకుంటే పిల్లలు తీయడానికి ఇబ్బంది పడతారు, కాబట్టి ఇలా పొడుగ్గా కోసుకుంటే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఒక చెంచా జీలకర్ర వేసుకొని ఒక చెంచా సగం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకుంటే కలర్ బాగా అనిపిస్తుంది. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తాలింపు మంచిగా వేగిన తర్వాత గిన్నెడు అటుకులు తీసుకోవాలి. ఇవి పేపర్ అటుకులు అయితే బాగుంటుంది తాలింపుకి. మొత్తం తాలింపు కలిసేలాగా కలుపుకోవాలి. చిన్న మంట పెట్టుకొని కలుపుకోవాలి. అటుకులకి మంచిగా నూనె కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కాసేపు చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇలా అయితే కరకరలాడుతుంది. పిల్లలకి ఇట్లా ఈవినింగ్ స్నాక్స్గా చేసి పెడితే బాగుంటుంది. ఇలా చేసి డబ్బాలో పెట్టుకుంటే 5 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తక్కువే పడుతుంది, చూసి వేసుకోవాలి. ఉప్పు కూడా మొత్తం అటుకులకి కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే అటుకులు తయారైనాయి.